గురించి ఆలోచించుకుంటాడు. సహస్ర, విహారీ ఎలాంటివాడో తెలిసి ఇతనేదో చెప్పాడని విహారీని అనుమానిస్తావేంటి? ఆంటీ, అంకుల్, అందరూ విహారీ గురించి దయచేసి తప్పుగా అనుకోవద్దు. ముఖ్యంగా సహస్ర, నువ్వు. ఎందుకంటే లక్ష్మీ చేనిను పట్టుకున్నాను. తనకి నేనింకా దగ్గర అవ్వకుండా అలా చేయి పట్టుకుంటే లక్ష్మికి ఇబ్బంది కలిగింది. దానికి విహారీ చూసి రియాక్ట్ అయ్యాడు. ఇందులో విహారీ తప్పేమీ లేదు. తప్పంతా నాదే. ఆ రోజు నేను నా భార్యను వదిలి వెళ్ళడం దానివల్లే కదా మా మధ్య ఈ దూరం, ఈ గొడవలన్నీ. విహారీ ఇన్ని రోజులు నా లక్ష్మిని అంత జాగ్రత్తగా చూసుకున్నాడు కాబట్టి నేను చేసిన దానికి లక్ష్మి ఇబ్బందిని చూసి రియాక్ట్ అయ్యాడు. నాకు తనకి ఇంకా అండర్స్టాండింగ్ కుదరలేదు కదా. త్వరలోనే అన్నీ కుదురుతాయి. నీ ఓవర్ యాక్షన్ నువ్వు ఇందాక చంపకుండా అనవసరంగా వదిలేశాను నేను. ప్రకాష్, లక్ష్మి, మీరిద్దరూ ఇంకా ఎంతకాలం ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటారు? మీరిద్దరు కూడా అన్యోన్యంగా ఉండాలి. అలా ఉంటారనే కదా వాళ్ళిద్దరిని కలిసి ఒక గదిలో ఉంచాము. ఇంకా లక్ష్మి ప్రకాష్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతోంది? అమ్మా, వాళ్ళని 4 గోడల మధ్య ఉంచినా జరిగిన ఇన్సిడెంట్స్ వలన వాళ్ళ మధ్యలో గోడలు కట్టుకుని ఉన్నారు. ఆ గోడల్ని బద్దలు కొట్టి వాళ్ళ గొడవల్ని సరిదిద్దాలి అంటే రేపు మనందరి సమక్షంలో వీళ్ళిద్దరూ దండలు మార్చుకోవాలి. మంచి ఆలోచనే సహస్ర. ఇన్నాళ్లు దూరంగా ఉన్న వీళ్ళు దగ్గర అవ్వాలి అంటే దండలు మార్చుకుని అప్పుడెప్పుడో జరిగిన వాళ్ల పెళ్లి జ్ఞాపకాల్ని రీక్రియేట్ చేస్తే చాలు. అత్తయ్య, మావయ్య, ఏం చేయాలి ఇప్పుడు? రేపు లక్ష్మికి ఆ ప్రకాష్ గారికి దండలు మార్చుకునే కార్యక్రమం చేస్తారంట. ఎల్లుండి నేను సహస్రతో హనీమూన్కి వెళ్ళాలంట. లేదు, రేపు సహస్ర చెప్పింది జరగకూడదు. ఎల్లుండి నేను హనీమూన్కి వెళ్ళను. విహారీ గారు, అలా అనొద్దు. నా సంగతి వదిలేయండి. మీరు సహస్రమ్మతో యూఎస్ వెళ్ళండి. లేకపోతే యమునమ్మ గారు బాధపడతారు. నీ సంగతి వదిలేయాలా? ఎలా వదిలేస్తాను లక్ష్మి? నా కళ్ళ ముందు ఆ ప్రకాష్ గాడు నీ మెడలో దండ వేస్తుంటే ఎలా చూస్తూ ఉంటాను? మా అమ్మ కోసం మనసు చంపుకొని ఎలా హనీమూన్కి వెళ్తాను? విహారీ గారు, యమునమ్మ గారి ఆరోగ్య పరిస్థితి రీత్యా మీరు ఆమె మాటను కాదని అనడం మంచిది కాదు. లక్ష్మి, అవును విహారీ, నీకు ఈ విషయంలో నేను ఇది చెయ్యి అది చెయ్యని చెప్పలేను, కానీ వదినని మాత్రం బాధ పెట్టే పని చేయకు. విహారీ గారు, రేపు మీకు ఎలక్షన్స్ ఉన్నాయి. మీరు ఈ విషయాన్ని పట్టించుకుని ఎలక్షన్స్ వదిలేయద్దు. ఎలక్షన్స్ మీద ఫోకస్ చేయండి. మిగతావి మేం చూసుకుంటాం. లక్ష్మి, అది కాదు లక్ష్మి. విహారీ, లక్ష్మి చెప్పింది కరెక్టే. నువ్వు రేపు ఎలక్షన్స్కి ఎలా రెడీ అవ్వాలో, అక్కడికొచ్చే చేనేత కార్మికుల్ని నీకు ఓటేసేలా ఎలా మలుచుకోవాలో ఆ విషయం గురించి ఆలోచించు. మిగిలినవన్నీ వదిలే, మేం చూసుకుంటాం. సరే మావయ్య. రై, కళ్ళు కనిపించట్లేదా? సారీ సార్. రై, ఏంట్రా అంత కంగారు పడుతున్నావు? చెప్పరా, ఎందుకు పరిగెడుతున్నావు? సార్,
అది పండు ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పకు. ఎందుకు టెన్షన్ పడుతున్నావురా? ఆ చెమటలేంట్రా? ఏట్లేదు సార్. సారీ సార్, అంటే చూసుకోకుండా వస్తాను సార్. అది కాదురా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నువ్వెవరో? సార్ అది అది నేను హోటల్లో సర్వెంట్ సార్. నువ్వు హోటల్ సర్వర్వా? అలా కనిపించట్లేదే. నేను చెప్పింది నిజమే సార్. నిజమే సార్. రై, ఏంట్రా తడబడుతున్నావు? అదేట్లేదు సార్. ఫారెన్ విఐపి కస్టమర్స్ వచ్చారు, అందుకే కంగారు పడుతున్నాను అని చెప్పు. సార్ అంతే సార్, ఫారెన్ విఐపి కస్టమర్లు వచ్చారు సార్, అందుకని ఫాస్ట్గా వచ్చేసినారు సార్. ఏ రూమ్లో విఐపి కస్టమర్స్? రూమా సార్? 307లో సార్. విఐపి కస్టమర్స్ వస్తే మాత్రం అంత కంగారు ఎందుకురా? అంటే సార్ నేను ఈరోజే జాయిన్ అయ్యాను సార్. అంటే నా ఫస్ట్ రోజు కదా సార్, అందుకని కొంచెం భయంగా ఉంది. అంతకుమించి ఎట్లేదు సార్. అయితే సరే, నువ్వు మాతో పాటురా. సార్ ఎక్కడ సార్? ఫారిన్ విఐపీస్ అన్నావు కదా, అక్కడికే వెళ్దాం. సార్ నేను వెళ్తాను సార్, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటారు సార్. పర్లేదులే, రారా. నా దగ్గర ఎలాగే స్పై కెమెరా ఉంది, ఇది ఎలాగైనా రూమ్ లో పెట్టేయాలి. పదా.